సో నేను యూట్యూబ్ పర్పస్ మీద సైకిల్ తీసుకోవడానికి చెన్నై వెళ్తూ ఉన్నాను. గూడూరు రైల్వే స్టేషన్లో ఉన్నాను. నేను సైకిల్ వచ్చేటప్పుడు ఎలా తీసుకురావాలనేది చూడాలి మరి. టికెట్ అయితే తీసేసుకున్నా. రూ. 80 ఛార్జ్ చేశాడు. 10 నిమిషాల్లో ట్రైన్ ఉందని చెప్పాడు. అది కూడా సెంట్రల్ వరకు అయితే బండి లేదంట. సరే చూద్దాం ఎలా ఉంటుంది అనేది. పెరంబూర్ అని చెప్పేసి అక్కడికి తీసుకున్నాను. అక్కడి నుంచి మళ్ళీ లోకల్ ట్రైన్ పెట్టుకొని వెళ్ళాలని చెప్పారు. ఓకే అని చెప్పేసాను. లేదంటే సెంట్రల్కి అయితే 10:30కి అని చెప్పాడు ట్రైన్. అప్పటి వరకు వెయిట్ చేయడం కష్టం అని చెప్పేసి ఇంకా 2 అవర్స్ ఉంది ఎందుకులే అని చెప్పేసి బయలుదేరేసాను. నేను ట్రైన్ ఎక్కంగానే చూసారా అసలు నిలబడుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. తప్పదు కాబట్టి ఇంకా అట్లా కంటిన్యూ అయిపోయాను. వీళ్ళంతా నార్త్ వాళ్ళే. చూద్దాం. రైల్వే స్టేషన్ అయితే దిగేసాను సెంటర్లో. అంటే నేను మధ్యలో లోకల్ ట్రైన్ ఎక్కాను. నా వీడియో అయితే లేదు. డైరెక్ట్ నేను సెంటర్లో దిగిన వీడియో చూపిస్తూ ఉన్నాను మీకు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మెట్రో పట్టుకెళ్ళాలి నేను. మెట్రో సెంట్రల్ టు లిటిల్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి ర్యాపిడో పెట్టుకొని డెకాథలాన్ షోరూమ్కి వెళ్ళాలి. చాలా లాంగ్ ఉందంట. సో మనం ఇప్పుడు సెంటర్లో నుంచి ఆపోజిట్లో ఉన్న మెట్రో ట్రైన్ కోసం వెళ్తూ ఉన్నాను. నేను ఈ చెన్నై వీడియోస్ 2 పార్ట్లుగా పెడదాం అనుకుంటున్నాను. లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి. మరి ఎక్కువ లెంత్ అయినా కూడా బాగోదు కాబట్టి 2 వీడియోస్గా పెట్టాలనుకుంటున్నా. నేను మెట్రోలోకి అయితే ఎంటర్ అయిపోయాను. కిందకి వెళ్తా ఉన్నాను. మెట్రో అండర్ గ్రౌండ్ స్టేషన్ అంట. లోపలికి వెళ్తా ఉన్నాను. టికెట్ తీసుకొని 5వ ప్లాట్ఫామ్ నెంబర్ మీదకి రమ్మన్నారు. నేను డెకాథలాన్ షోరూమ్కి కాల్ చేశాను చెన్నైకి. చేస్తే వాళ్ళే చెప్పారనమాట, ఇట్లా మీరు సెంట్రల్కి వచ్చి సెంట్రల్ నుంచి మీరు మెట్రో పట్టుకొని వచ్చేసారంటే లిటిల్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మనం ర్యాపిడో పట్టుకోండి, సింపుల్గా షోరూమ్ దగ్గరే డ్రాప్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. టికెట్ తీసేసుకున్నాము. ఇప్పుడు ట్రైన్ కోసం ప్లాట్ఫామ్కి వెళ్తా ఉన్నాం. ప్లాట్ఫామ్కి వెళ్ళేసి ట్రైన్ ఎక్కడం. లిటిల్ మౌంటైన్ దగ్గరికి వెళ్తాం. మొత్తానికైతే ట్రైన్ దగ్గరకు వచ్చేసాను. ప్లాట్ఫామ్ నెంబర్ 5. ట్రైన్ ఇంకా రాలేదు, మంది వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను మెట్రోకి రావడం ఫస్ట్ టైము. సో చూస్తున్నారు కదా, ట్రైన్ ఆగితేనే డోర్స్ ఓపెన్ అవుతాయి. చాలా హ్యాపీగా ఉంది. లోపల చాలా ఏసీ ఉంది, చల్లగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. కొత్త కదా, ట్రైన్ వచ్చేసింది. మనము ఎక్కేసాను. లోపలికి కూర్చోడానికి అయితే సీట్ అయితే లేదు, నించున్నాము. బాగుంది. ట్రైన్ అయితే మూవ్ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మనం ఎక్కేటప్పుడు మాత్రం అండర్ గ్రౌండ్ నుంచి ఎక్కాము. దిగేటప్పుడు ఎక్కడ దిగుతాం చూద్దాం. ఇప్పుడు ట్రైన్లో మనం ఏం దిగులు పడక్కర్లేదు. ఎగ్జిట్ డోర్ దగ్గరే ఇట్లా పెట్టేస్తుంటారు రూట్ మ్యాప్. అనౌన్స్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు, ఎక్కడ దిగాల ఏంటి, నెక్స్ట్ స్టేషన్ ఏంటి అని చెప్పేసి. సో ఇట్లా జస్ట్ అట్లా ఓపెన్ అవుతాయి. ఎక్కువసేపు ఏమి ఉండదు, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి డోర్స్. చూస్తూ ఉన్నారు కదా, రెడ్ అలర్ట్ చూపించాడు, డోర్ క్లోజ్. ఇంక మూవ్ అవడం అంటే మామూలుగా మూవ్ అవుతుంది అనమాట. ఒక్కసారిగా ధనాన్ని ఎత్తుకుంటుంది. సో ఫస్ట్ టైం మెట్రో ప్రయాణం కాబట్టి నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మొత్తానికైతే లిటిల్ మౌంట్ దగ్గర దిగేసాను. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 7 కిలోమీటర్లు అంట. సూపర్. సో బయటకి ఎగ్జిట్ అవ్వాలి కదా. ఎక్కేటప్పుడు లోపల ఎక్కాను, దిగేటప్పుడు మాత్రం పైన ఎక్కాను. మళ్ళీ కిందకి రావాలి. పైనుంచి స్టేషన్ పైన వచ్చింది అది. మీరు టికెట్ చూసారా, అది టికెట్ స్కాన్ చేస్తేనే మనకు అవి ఓపెన్ అవుతాయి అన్నమాట వెళ్ళడానికి. బాగుంది సేఫ్టీ రూల్స్ అంతా. ఇప్పుడు స్టేషన్ నుంచి బయటకు వెళ్తా ఉన్నా. ర్యాపిడో బుక్ చేసుకొని అక్కడి నుంచి డెకాథలాన్ షోరూమ్కి లొకేషన్ పెట్టుకొని ఇంకో ర్యాపిడో ఎక్కేసి వెళ్ళిపోవడమే. ఏంటి స్టేషన్లో ఎవరు పెద్దగా జనాలు అనిపించట్లేదు. నేను ఒక్కడే దిగుతున్నట్టుంది నాకైతే ఫీలింగ్. సో సెంట్రల్ నుంచి ఎక్కడికి ఎంత దూరం వచ్చానో తెలియదు. వెళ్ళేటప్పుడు మాత్రం సైకిల్ ఎలా తీసుకెళ్ళాలి అనేది కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే చాలా అమౌంట్ అడుగుతారు వీళ్ళు దేంట్లో పెట్టుకురావాలన్నా సరే. సో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా. అది ఎట్లా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. సో వచ్చేసాం. చిన్నగా అయితే డెకాథలాన్ షోరూమ్కి అయితే వచ్చేసాం. ఇన్ని సైకిళ్ళే, ఇవన్నీ నార్మల్ సైకిల్స్. మనకు కావాల్సిన బైక్ ముందు ఉంటుంది. బైక్ అంటున్నాడు అనుకోవద్దు, బైక్ అంటారు, రోడ్ బైక్ మనం కొనాల్సింది. సో మన బండి అక్కడ ఉందనుకుంటా. అక్కడే ఉంది. ఓకే, మేబీ బండ్లు ఆ పైన ఉంది కదా, లెఫ్ట్ కార్నర్ పైన 25,000 అని చెప్పేసి, అది మన బండి. అంటే అది తీసుకోవాలనుకుంటాను. ఇది వచ్చేసి 120. ఇది
ఇది హై మోడల్ ఇంకొంచెం ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ప్రిఫర్ చేశారు వాళ్ళు లాంగ్ డ్రైవ్ ఏదైనా చేయాలంటే, కానీ అంత బడ్జెట్ లేదు కాబట్టి తీసుకోలేదు. మనం వచ్చేసి ఇది ఇది కాస్ట్ 60,000 బండి అది. మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంతా మనమే పెట్టుకోవాలి ఖర్చులు. 60 అంటే ఎట్లా 10,000 ఎక్స్ట్రా అయిపోతాయి. మనం తీసుకోవాల్సింది వచ్చేసి ఈ బండిలో డౌన్ బార్ అది. ఇది ఫ్లాట్ బారు, అది డౌన్ బారు. 25,000 కాస్టు. దాని మీద ఎక్స్ట్రా మనం ఏదన్నా సెట్ చేసుకోవాలి, క్యారేజీ కావాలి. మన సైకిల్ సెలెక్ట్ చేసేసాను. బ్రదర్కి చెప్పాను. అక్కడ బ్రదర్ పెట్టున్నాడు కదా, అదే మంది. అది ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాం వారు. సైకిల్ ఒకటే 25,000. ఎక్స్ట్రా ఏ పార్ట్స్ తీసుకున్నా సరే ఎక్స్ట్రా మనం పే చేసుకోవాల్సిందే. ఎక్స్ట్రా నేను ఏం తీసుకున్నాను అంటే క్యారేజ్ ఒకటి తీసుకున్నాను, స్టాండ్ ఒకటి, సైడ్ స్టాండ్ మనం హోల్డ్ చేసుకోవడానికి, ఇంకా లాక్ ఒకటి తీసుకున్నాము. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. సో మనకు బడ్జెట్ వచ్చి సైకిల్ ఒకటే కదా, సైకిల్ ఒకటి తీసేసుకున్నాము. సైకిల్ తీసేసుకున్న తర్వాత అన్ని యాక్సెసరీస్ తీసేసుకున్నా. ఇక టెంట్ ఒకటి కొనాలి. టెంట్ తీసుకోవడానికి ఇక మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెంట్కి వెళ్తాం. మన సైకిల్ రెడీ అయ్యేలోపు షోరూమ్ మొత్తం ఒక చూపు చూద్దామని వచ్చేసా. ఇక్కడ చూడడమే, కొనడానికి ఏమీ లేదు. ఎందుకంటే అంత కాస్ట్ ఉన్నాయి ఇక్కడంతా, చాలా కాస్ట్ ఉన్నాయి. ప్యాంట్ వచ్చేసి 5,000 6,000 అని చూపిస్తూ ఉన్నాడు. కానీ కొనేవాళ్ళు ఉంటారు కదా, చాలా పెద్ద అమౌంట్. నేను చూస్తూ ఉన్నాను అంతే. మన బడ్జెట్లో ఏమన్నా ఉంటుందని ఉంటాయి, కాకపోతే వాటికి కూడా ఇప్పుడు టైం కాదనుకుంటా. మన బడ్జెట్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి, కానీ హెవీ ఉన్నాయి. ఒక్క షార్టే 2,500 ఉందన్నమాట. ఒక షార్ట్ కొనడానికి 2,500 ఉంది అట్లా. సో అట్లా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ దొరకందంటే నువ్వు అండర్వేర్ దగ్గర నుండి మొత్తం దొరుకుతాయి. స్పోర్ట్స్కి సంబంధించి అయితే ఇంకా ఆళ్ళు అనమాట. డెకాథ్లాన్ అంటేనే ఇంకా స్పోర్ట్స్కి సంబంధించింది అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఇక్కడ నేను వెతుకుతుంది వచ్చేసి బ్యాగ్ ఏమైనా దొరుకుద్ది ట్రావెలింగ్కి. నా సైకిల్ మనకు ట్రావెలింగ్ చేసేటప్పుడు బ్యాగ్ కావాలి కదా, బ్యాగ్ చూద్దామంటే బ్యాగ్ కూడా హెవీ కాస్ట్ ఉన్నాయి కానీ తక్కువ రేట్లో మనకు అది సరిపోదు. అందుకని చెప్పేసి బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయని చూస్తాం. ఫైనల్లీ నాకు కావాల్సిన టెంట్ అయితే దొరికేసింది. ఇదే నేను కొనాలనుకుంటుంది. డెకాథ్లాన్ యాప్లో కూడా నేను చాలాసార్లు చూశాను. 2,600 రూపాయలు. అది ఇవ్వమని చెప్పాను, ఇచ్చి నాకు కొంచెం డెమో చూపించమని చెప్పాను. మనం ఎక్కడ టెంట్ కొనుక్కున్నాము. టెంట్ కొనుక్కున్న తర్వాత సైకిల్ దగ్గరికి వెళ్తే సైకిల్ రెడీ అయిందో ఏదో చూసుకోవాలి. మొత్తం చూస్తూ ఉన్నాడు బ్రదరు. ఈ స్టిక్స్తోనే మొత్తం మనకు డిపెండ్ అయి ఉంటుంది. అది ఒక చిన్న గుడిసెలాగా అనుకోండి. ఇంతకుముందు పాకలు ఉండేవి, చిన్న చిన్న పాక, అలాంటిది ఇది కూడా. చాలా కోఆపరేటివ్గా ఉన్నారు డెకాథ్లాన్ షోరూంలో. అందరూ బాగానే కోఆపరేట్ చేస్తారు. నాకైతే తమిళ్ రాదు, ఏదో వచ్చి రాని ఇంగ్లీష్ అయితే మేనేజ్ చేసుకుంటూ వచ్చేసాను. పర్లేదు, అంతా అయిపోయింది. షూ కలెక్షన్స్ ఇవన్నీ అన్నీ ఉన్నాయి. 600 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి షూస్. ఇంకా ఆ పైన అంటే ఇంకా చెప్పనక్కర్లే, హై బడ్జెట్లో ఉన్నాయి అన్నీ. మనకి ఏమన్నా నచ్చుతాయని చూద్దాం అనుకుంటే 600 అట్లా మనకు నచ్చం కదా. ఇంకా నచ్చినట్టు ఏమో చాలా కాస్ట్ ఉంటాయి. సో చూస్తూ వచ్చానన్నమాట షోరూమ్ మొత్తం. చాలా పెద్ద షోరూమ్ ఇది. ఇట్లాంటి డెకాథ్లాన్ షోరూమ్ మన నెల్లూరులో కూడా ఉంటే బాగుండేది, కానీ లేదు. వెళ్తే ఇంక విజయవాడ, చెన్నై. సో ఏదైతే ఉంది, నేను అనుకున్న కళ అయితే నెరవేరింది. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చూపిస్తాను. వీళ్ళంతా ఎక్కువ అయిపోద్ది కాబట్టి నేను పెట్టట్లేదు, ముందే చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో సైకిల్ తీసుకొని ఎలా వెళ్తున్నానో ఏంటి అనేది చూపిస్తాను. దయచేసి నా ఛానల్ అయితే అందరు సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ నేను వస్తాను. మీ సలహాలు సూచనలు ఏదన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.